క్షణంలో మీ మూడ్ని మార్చుకునే సింపుల్ టిప్స్. హలో ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కోసారి మన మూడ్ అస్సలు బాలేనప్పుడు ఇన్స్టంట్గా వెంటనే బెటర్గా ఫీల్ అవ్వడానికి ఏం చేయాలో అర్థం కాదు. మన మనస్థితిని బట్టి మనం చేసే చిన్న చిన్న పనులు మనల్ని వెంటనే రిలాక్స్ చేస్తాయి. ఈ రోజు ఈ ఇమేజ్ ద్వారా ఏ మూడ్లో ఉన్నప్పుడు ఏం చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. 1. బర్న్ట్ అవుట్, తీవ్రమైన అలసట లేదా విసుగు. స్క్రీన్ పైన కనిపించే విజువల్ ఒక అమ్మాయి పుస్తకం చదువుతున్న చిత్రం. మీరు పని ఒత్తిడి వల్ల లేదా ఒకే పనిని వరుసగా చేయడం వల్ల తీవ్రమైన విసుగు లేదా బర్న్ అవుట్ కి గురైతే కాసేపు ఫోన్లు, ల్యాప్టాప్లు పక్కన పెట్టి ఏదైనా మంచి పుస్తకం చదవండి. రీడ్. ఇది మీ మైండ్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి ప్రశాంతతను ఇస్తుంది. 2. లేజీ, బద్ధకం. స్క్రీన్ పైన కనిపించే విజువల్ ఒక అమ్మాయి ఫోన్ చూస్తున్న చిత్రం. బాగా బద్ధకంగా అనిపిస్తోందా? ఏ పని చేయాలనిపించడం లేదా? అయితే వెంటనే మీ స్క్రీన్ టైంని తగ్గించండి. రిడ్యూస్ స్క్రీన్ టైం అంటే ఫోన్ చూడటం ఆపేయండి. సోషల్ మీడియా మిమ్మల్ని మరింత బద్ధకస్తులుగా మారుస్తుంది. 3. యాంగ్రీ, కోపం. స్క్రీన్ పైన కనిపించే విజువల్ ఒక అబ్బాయి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉన్న చిత్రం. విపరీతమైన కోపంగా ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి. హెడ్ ఫోన్స్ పెట్టుకుని మీకు నచ్చిన మంచి సంగీతం వినండి. లిసన్ టు మ్యూజిక్. మ్యూజిక్ కి కోపాన్ని తగ్గించే అద్భుతమైన శక్తి ఉంది. 4. స్ట్రెస్, ఒత్తిడి. స్క్రీన్ పైన కనిపించే విజువల్ ఒక అమ్మాయి పార్క్లో నడుస్తున్న చిత్రం. మైండ్ అంతా ఒత్తిడిగా, భారంగా అనిపిస్తే రూమ్లో నుంచి బయటపడి కాసేపు అలా ప్రకృతిలో నడవడానికి వెళ్ళండి. గో ఫర్ అ వాక్. తాజా గాలి మీ ఒత్తిడిని దూరం చేస్తుంది. 5. యాంగ్షియస్, ఆందోళన లేదా కంగారు. స్క్రీన్ పైన కనిపించే విజువల్ ఒక అమ్మాయి ధ్యానం చేస్తున్న చిత్రం. ఏదో తెలియని కంగారు, భయం లేదా ఆందోళన వేస్తున్నప్పుడు ఒక చోట ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయండి. మెడిటేట్. దీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల మీ మనసు అదుపులోకి వస్తుంది. 6. టైర్డ్, అలసట. స్క్రీన్ పైన కనిపించే విజువల్ ఒక అబ్బాయి నిద్రపోతున్న చిత్రం. శరీరంలో అస్సలు ఓపిక లేనప్పుడు, బాగా అలసిపోయినట్టు అనిపిస్తే మొండిగా పని చేయకుండా కాసేపు చిన్నపాటి నిద్ర తీయండి. టేక్ అ న్యాప్. ఒక చిన్న నిద్ర మిమ్మల్ని మళ్లీ రీఛార్జ్ చేస్తుంది. 7. ఓవర్థింకింగ్, మితిమీరిన ఆలోచనలు. స్క్రీన్ పైన కనిపించే విజువల్ ఒక అమ్మాయి బుక్లో రాసుకుంటున్న చిత్రం. బుర్రలో ఆలోచనలు ఎక్కువైపోయి గందరగోళంగా ఉంటే మీ మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి. రైట్. రాయడం వల్ల మైండ్లో ఉన్న గందరగోళం తొలగిపోయి క్లారిటీ వస్తుంది. 8. సాడ్, బాధ. స్క్రీన్ పైన కనిపించే విజువల్ ఒక అబ్బాయి యోగా, ఎక్సర్సైజ్ చేస్తున్న చిత్రం. చివరగా, మనసు అస్సలు బాలేనప్పుడు, ఏదైనా బాధగా అనిపిస్తున్నప్పుడు ఒకే చోట కూర్చోకండి. కాసేపు యోగా లేదా ఎక్సర్సైజ్ చేయండి. బాడీ మూవ్మెంట్స్ వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ బాధ మాయమవుతుంది. చూశారుగా, మన మూడ్ని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. సో, నెక్స్ట్ టైం మీకు ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైనప్పుడు ఈ టిప్స్ ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థాంక్ యూ.